ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠమాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషం అవుతుంది కనుక ఎలాంటి విధానాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2025 నుంచి 15/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి, 18 సంవత్సరం తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు, అలాగనే కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ప్రారంభమవుతుంది. అలాగనే 7వ తారీఖున కుజ భగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. మీనరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలా తొలగించుకోవాలి, ఎలా ఐశ్వర్యాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోని శని భగవానుడు ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితం పక్కవారి వంతు అనే పరిస్థితి ఉంటుంది. అంటే బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులైన కూడా నీ దగ్గర ధనం ఉన్నంత వరకే నీకు విలువలు ఇవ్వడం జరుగుతుంటుంది. ధనం అయిపోతుంది, ధనము లేదని చెప్పి నీ విషయాన్ని తెలియజేసావా, వారే దూరం అయిపోయి మిమ్మల్ని ఏకాకి చేయడం జరుగుతుంది. ఇలాంటి కాల సమయంలో ఒత్తిడికి గురవడం, నరాల బలహీనత, అనేక రకాల సమస్యకు మీరు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, కార్లు, క్రయ విక్రయాలు కొనాలి అనేటువంటిది కోరిక కలుగుతుంది. అది మంచిదే. కాకపోతే మన దగ్గర ధనం ఎంత ఉంది, అప్పులు కాకుండా ఎలా చేసుకోగలగాలి, ప్రణాళికాబద్ధంగా జీవితాంగా మీరు ఏర్పాటు చేసుకోగలిగితే చాలా మంచి కాలం. తృతీయంలో బుధాదిత్య రాజయోగం. తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ, తల్లిదండ్రుల నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సినటువంటి పాత బకాయిలు కానీ, మీకు రావాల్సిన దస్తావేజులు కానీ, పాస్బుక్లు కానీ వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ గురువు. వీలైనంత వరకు నదికి వెళ్ళేటప్పుడు, నీటిలో దూకేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున, ప్రతి శనివారం రోజున ఉపవాసంగా ఉండడం వలన వీటన్నిటిని దూరం చేసుకునే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది. సంతాన స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో మీరు ఉన్నతమైన కెరీర్ ఉంటుంది. లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయాలే కరెక్టు, పిల్లలు ఇదే చదవాలి, లేకుంటే నేను ఇదే పని చేస్తాను, తల్లిదండ్రులు నా మాట వినాలి అనేటువంటిది పోకడ కన్నా మీరు మనసు మాట్లాడండి, వారితో షేర్ చేసుకోండి. ఉన్నతమైన స్థితి మీనరాశి వారి సొంతమవుతుంది. 6వ స్థానంలో కేతు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు.
అప్పులు కూడా తెచ్చుకోవద్దు. దీనివల్ల రెండు ఏమవుతాయంటే వ్యక్తిని మానసికంగా శారీరకంగా మిమ్మల్ని కుక్కతీస్తాయి. ఎందుకనగా జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు. అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు చాలామంది, అంటే పూజలు చేస్తే యజ్ఞ యాగాదులు చేస్తే గ్రహాలు తృప్తి పడతాయి, కానీ అల్లుడు తృప్తి పడడట. అంటే ఇంటి ముందర ఉండబడిన పేడ ఏ రోజు బెల్లం కాదట. అంటే నేను చెప్పలేదండి, ఇది మన పెద్దవారు చెప్తూ ఉంటారు. కనుక గ్రహాలు అనుకూలించినప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, భక్తి మార్గంలో ఉండబడిన వారితో మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. నీటి వ్యాపారం చేసేటువంటి వారు, హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, అలాగనే జర్నలిజం రంగంలో ఉండబడిన వారందరూ కూడా శుచి, శుభ్రత, వేలకు తిండి, వేలకు నిద్ర, ఆరోగ్యాన్ని కాపాడుకోగలడం, అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, మాటను వాగ్దానం చేయకపోవడం, నోరు ఉంది కదని చెప్పి దురుసుగా ప్రవర్తన చేయకపోతే మీకంతా మంచి కాలమే అని చెప్పి గమనించగలగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.